ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మై ట్యూటర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ 1983లో రిలీజ్ అయింది. ఇది ఒక టీనేజ్ అబ్బాయి స్టోరీ. అలాగే ఈ వీడియో కూడా మీరు 18 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళే చూడండి, 18 బిలో ఏజ్ ఉన్న వాళ్ళైతే చూడకండి. ఇక మన మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి బాబీ అనే ఒక స్టూడెంట్ ని చూపిస్తారు. ఈ బాబీకి ఇదే లాస్ట్ రోజు వీళ్ళ స్కూల్లోని. ఈ రోజుతో వీళ్ళ స్కూల్ అయిపోతుంది. అయితే లాస్ట్ రోజు అని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ టీచర్స్ చెప్పే పాఠాలు వింటూ ఉంటే, మన బాబీ మాత్రం పక్కనే అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉంటే అవి చూస్తూ ఉంటాడు. ఇక బాబీ క్లాస్ అయిపోయిన తర్వాత బాబీ వాళ్ళ ఫ్రెండ్ అయిన జాక్ ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ హై స్కూల్ అయిపోయినందువలన నెక్స్ట్ ఏ కాలేజ్ లో జాయిన్ అవుదాం అని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరికి క్లోజ్ ఫ్రెండ్ అయిన బిల్లీ అక్కడికి వస్తాడు. బిల్లీ ఇలాగంటాడు, ఈ రోజు నైట్ మనం అమ్మాయిల్ని కలవడానికి వెళ్దాం అని అంటాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు ఒక అమ్మాయితో కూడా ఇంటిమేట్ అవ్వలేదు, అలాగే ఎటువంటి అమ్మాయితో పూర్తిగా మాట్లాడింది కూడా లేదు. అప్పుడే అక్కడ ప్లేస్ కి బానీ అనే ఒక అమ్మాయి వస్తుంది. బానీ అంటే మన బాబీకి చాలా ఇష్టం, కానీ తన ఇష్టాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు బాబీ. ఇక తర్వాత బాబీ బానీ వీళ్ళిద్దరూ స్కూల్ అయిపోయింది కదా, తర్వాత నువ్వు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతావని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ వీళ్ళ ముగ్గురు ఒక బ్రోతల్ హౌస్ కి వెళ్తారు. అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చి ఒక అమ్మాయి జాక్ ని, ఇంకో అమ్మాయి బాబీని తీసుకుని రూమ్ లోకి వెళ్తారు. ఇక జాక్ తో ఉన్న అమ్మాయి అయితే జాక్ ని ఒక రౌండ్ గా ఉండే చక్రానికి కట్టేసి కొరడాతో కొడుతూ ఉంటుంది. ఇంకొక వైపు ఏమో బాబీ బ్యాటింగ్ చేయడానికి వచ్చి ఆ అమ్మాయి పైనే పడుకుంటాడు. ఇక కొద్ది సమయం తర్వాత జాక్ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏదోలాగా తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. అలాగే బాబీ కూడా బయటకు వచ్చేస్తాడు. ఎక్కడితో వీళ్ళిద్దరికి సరైన పని అవ్వక వీళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక తర్వాత రోజు మార్నింగ్ బాబీ ఫాదరు బాబీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే యాక్చువల్ గా బాబీ ఫ్రెంచ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. బాబీ వాళ్ళ నాన్నకేమో బాబీని ఒక లాయర్ చేయాలని కోరిక, కానీ లాయర్ అవ్వాలంటే బాబీకి ఫ్రెండ్స్ వచ్చి ఉండాలి. ఇక అందుకోసమే బాబీ వాళ్ళ నాన్న, నీ కోసం ఒక ఫ్రెంచ్ టీచర్ ని పెట్టాను, ఆమె నీకు ఒక నెల రోజులో ఫ్రెంచ్ నేర్పిస్తుంది అని అంటాడు. బాబీ కూడా ఇంకా దానికి ఓకే చెప్పేస్తాడు. ఇక తర్వాత సీన్ లో బాబీ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉండగా అక్కడికి బాబీకి టీచింగ్ వచ్చిన ఫ్రెంచ్ టీచర్ వస్తుంది. ఈమె పేరు టెర్రీ. అయితే టెర్రీ అంటుంది, రేపొద్దున నుంచి నీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే బాబీ వాళ్ళ ఫాదర్ టెర్రీతో, బాబీకి ఎగ్జామ్ లో 90% మార్కులు రావాలి, అలా వచ్చినట్లయితే నీకు ఇచ్చే ఫీజు కన్నా గానీ ఎక్స్ట్రా $10,000 ఇస్తాను అని చెప్తాడు. ఇక తర్వాత రోజు క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఒకవైపు బాబీకి ఆ క్లాస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకు బాబీ టెర్రీతో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. అయితే టెర్రీ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కానీ ఇప్పుడు లేడు, నా బాయ్ ఫ్రెండ్ కి నాకు బ్రేకప్ అయిపోయింది అని చెప్తుంది. ఇక ఆ రోజు క్లాస్ లో అంతా బాబీ తనని క్వశ్చన్స్ అడుగుతూ అలా టైం వేస్ట్ చేసేస్తాడు. ఇక అదే రోజు నైట్ బాబీ అండ్ జాక్ అమ్మాయిలతో గడపడానికి ఒక పబ్ కి వెళ్తారు. ఆ పబ్ లో ఉన్న వెయిటర్స్ ని బాబీతో ఇంటిమేట్ అవ్వమని చెప్తే ఆ వెయిటర్ కూడా బాబీతో ఇంటిమేట్ అవుతానికి ఒప్పుకుంటుంది. ఇక వీళ్ళిద్దరూ వాళ్ళ కారులోకి వెళ్ళిపోయి ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఇంటిమేట్ అవటానికి రెడీ అవుతూ ఉంటారు. అయితే అదే సమయంలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ పబ్ కి వస్తాడు. పబ్ లోకి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి లేకపోవడంతో అతను లోపల ఎంక్వైరీ చేసి చాలా కోపంగా వీళ్ళ కారు వైపు వస్తూ ఉంటారు. ఆ విషయం ఈ అమ్మాయి చూసి, నా బాయ్ ఫ్రెండ్ నిన్ను కొట్టేస్తాడు, నువ్వు అర్జెంట్ కి ఇక్కడి నుంచి పారిపో అని చెప్తుంది. బాబీ కూడా బయటకు వచ్చేసి ఆ కారు కిందకు దూరి దాక్కుంటాడు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జాక్ ను పట్టేసుకుని జాక్ ని కొడుతూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్లి, నాతో పడుకుంటాకు వచ్చింది ఇతను కాదు అని చెప్తుంది. అయితే వాళ్ళు కూడా జాక్ ని వదిలేస్తారు. ఒకవైపు బాబీ కూడా ఇదే మంచి సమయం అనుకుని అక్కడి నుంచి లెగిసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ బాబీ కోరిక తీరనందువలన బాబీ చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉంటాడు. అతనికి అస్సలు నిద్ర పట్టదు. అయితే బాబీ టైం పాస్ చేద్దామని బయటికి వచ్చి తిరుగుతూ ఉండగా అక్కడున్న స్విమ్మింగ్ పూల్ లో టెర్రీ న్యూడ్ గా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు బాబీ చెట్టు పొదల్లో నుంచుని అదంతా చూస్తూ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు క్లాస్ లో కూడా టెర్రీ తన ముందు కూర్చుని ఉంటే ఒకవైపు బాబీ టెర్రీతో రొమాంటిక్ గా కలిసినట్టు ఊహించుకుంటూ ఉంటాడు. అయితే టెర్రీ మాత్రం ఇంకా పడుకున్నా చాలు, లెగిచి చదువుకో అని అంటుంది. తర్వాత రోజు టెర్రీ బాబీకి ఒక ఎగ్జామ్ పెడుతుంది. అందులో బాబీకి 90 మార్క్స్ వస్తాయి. అయితే టెర్రీ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి, నీకు మంచి మార్కులు వచ్చినాయి, నీకు ట్రీట్ ఇస్తాను పదా అని ఆ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ తీసుకువెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా టెర్రీ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అతను టెర్రీతో అంటాడు, నువ్వు నేను ఆల్రెడీ ఇడిపోయాం, కానీ నీ విలువేంటో నేను తెలుసుకున్నాను, ఇప్పుడు మన ఇద్దరం కలిసిపోదామని. టెర్రీకి ఇష్టం లేకపోయినా గానీ అతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే టెర్రీ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని బయటకు వచ్చి బాబీని తన స్కూటర్ ని తీయమని తన స్కూటర్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ టెర్రీ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆ స్కూటర్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. అలాగే ఆ రోజు నుంచి బాబీ కూడా
ఏ అమ్మాయిని చూసినా గానీ తనతో ఇంటిమేట్ అవుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. బాబీ వర్జిన్ అయినందువలన తనకి ఎక్కువగా ఆ కోరికలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే అదే రోజు నైట్ బాబీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ లో టెర్రీ న్యూడ్ గా ఈత కొడుతూ ఉంటుంది. అయితే బాబీ చాలా ఎక్సైట్మెంట్ తో అదంతా చూస్తూ ఉంటాడు. అయితే తర్వాత టెర్రీ తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా బాబీ కూడా తనను ఫాలో అవుతూ వెనకాల వెళ్తూ ఉంటాడు. అయితే టెర్రీ బాబీ ఫాలో అవుతున్నాడు అన్న విషయం కనిపెట్టేస్తుంది. అలాగే బాబీ మనసులో ఏముండో కూడా టెర్రీకి అర్థమైపోతుంది. టెర్రీ అంటుంది, ఒక అమ్మాయి న్యూడ్ గా స్నానం చేస్తుంటే ఆమె పర్మిషన్ లేకుండా ఆమె చూడటం తప్పు అని టెర్రీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు టెర్రీ ఇంట్లో కనిపించదు. అయితే బాబీ టెర్రీ ఎక్కడుందో అని వెతుకుతూని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి టెర్రీ ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే వాళ్ళ అమ్మ టెర్రీ ఎవరితోనో బయటికి వెళ్ళింది అని చెప్తుంది. ఇక బాబీ కొద్దిసేపు వాళ్ళ ఇంట్లో అలా అలా తిరిగి బాబీ బయటికి రాగానే బాబీ ముందే టెర్రీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కారులోంచి బయటికి దిగుతుంది. అయితే అది చూసి బాబీ చాలా ఫీల్ అవుతాడు. అదే రోజు నైట్ టెర్రీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం వేరే అమ్మాయితో పడుకుని ఉంటాడు. అది చూసి టెర్రీ చాలా బాధపడి ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది. టెర్రీ చాలా బాధపడుతూ బాబీ వాళ్ళ గార్డెన్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ కు బాబీ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. టెర్రీ జరిగిన విషయం అంతా చెప్తుంది. అయితే బాబీ కూడా టెర్రీని ఓదార్చడం కోసం తనకి ధైర్యం చెప్తాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు నైట్ టెర్రీకి అయితే అసలు నిద్ర పట్టదు. తను బయట తిరుగుతూ ఉంటుంది. అలాగే కొద్ది సమయం తర్వాత టెర్రీ న్యూడ్ గా ఈ స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఈత కొడుతూ ఉంటుంది. అయితే ఒకవైపు నుంచి పై ఫ్లోర్ నుంచి బాబీ ఇదంతా చూస్తూనే ఉంటాడు. బాబీ చూస్తూ టెర్రీ కూడా గమనించి తనని ఏమీ అనకుండా రా స్విమ్మింగ్ పూల్ లోకి అని అంటుంది. టెర్రీ కూడా స్విమ్మింగ్ పూల్ లో దుంకి ఈత కొడుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ తర్వాత రూమ్ కి వెళ్లి ఇంటిమేట్ అవుతారు. ఇక నెక్స్ట్ డే బాబీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ బర్త్డే కి టెర్రీ కూడా రెడీ అయి వెళ్తూ ఉంటుంది. అయితే మధ్యలో బాబీ డాడీ ఆపేసి నీతో కొద్దిగా మాట్లాడాలి కూర్చో అని అంటాడు. ఇంకా టెర్రీ కూడా కూర్చుంటే బాబీ వాళ్ళ డాడీ నీతో నాకు ఇంటిమేట్ అవ్వాలని ఉంది, దానికి నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను అని అంటాడు. కానీ టెర్రీ చాలా చిరాకు పడి నీ దగ్గర డబ్బు ఉంటే ప్రతి ఒక్కటి నీ దగ్గరకు వస్తుంది అనుకుంటాం, నీ మూర్ఖత్వం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు సాయంత్రం బాబీ టెర్రీ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే టెర్రీ బయటకు వచ్చి మన ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో ఇది లవ్ అయితే కాదు, ఇది జస్ట్ కోరిక మాత్రమే అని చెప్తుంది. బాబీ కూడా అవును నేను కూడా లవ్ చేయట్లేదు, జస్ట్ కోరిక మాత్రమే తీర్చుకుంటున్నాను అని అంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఆ రోజు నైట్ అంతా ఇంటిమేట్ అవుతారు. ఇక తర్వాత రోజు టెర్రీ బాయ్ ఫ్రెండ్ బాబీ ఇంటికి వచ్చి టెర్రీ ఎక్కడా అని బాబీని అడుగుతాడు. అయితే బాబీ టెర్రీ బయటికి వెళ్ళింది అని చెప్తాడు. అయితే టెర్రీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం టెర్రీ వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంటాడు. అయితే బాబీ టెర్రీ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. కానీ అతను మాట విండు. అప్పుడు టెర్రీ కోపం వచ్చి తన రూమ్ లోకి వెళ్లి తన పిస్టల్ ని తీసుకుని వచ్చి నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ మీద బుల్లెట్ ఫైర్ చేస్తాను అని అంటాడు. ఇక టెర్రీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాతే బాబీ కూడా తన స్కూటర్ లో బయటికి వెళ్లి ఒక బుక్ స్టాల్ కి వెళ్లి ఇంటిమేట్ పొజిషన్స్ కి సంబంధించిన ఒక బుక్ ని కొనుక్కుని పార్క్ లో కూర్చుని చదువుతూ ఉంటాడు. అయితే అదే ప్లేస్ కి బాబీ లవ్ చేస్తున్న అమ్మాయి బానీ వస్తుంది. తను ఒకటేసారి రావటంతో బాబీ కంగారుగా బుక్ ను మూసేసి పక్కన పెట్టేస్తాడు. అయితే బానీ ఆ బుక్ ఏంటి, ఏం చదువుతున్నావు అని అడిగితే నేను ఫ్రెండ్స్ చదువుకుంటున్నాను అని బాబీ అంటాడు. అయితే బానీ స్లోగా మాట్లాడుతూనే ఆ బుక్ ని లాగేసుకుని ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అయితే ఆ బుక్ చూసిన బానీ బాబీని ఏమీ అనకుండా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆ రోజు నైట్ బాబీ ఆ బుక్ లో ఉన్న ఆసనాలన్నీ వేస్తూ ఉంటాడు. అయితే తర్వాత రోజే బాబీ వాళ్ళ పేరెంట్స్ ఒక వారం రోజులు బయటికి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్తారు. బాబీ కూడా ఆ ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరికి ఒక వారం రోజులు సెలవు ఇచ్చేస్తాడు. ఇక ఆ వారం రోజులు బాబీ అండ్ టెర్రీ వీళ్ళిద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక వారం రోజుల తర్వాత బాబీ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా తర్వాత రోజే బాబీ ఎగ్జామ్స్ అని తెలుస్తుంది. అయితే బాబీ వాళ్ళ నాన్న కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. ఇక అదే రోజు నైట్ బాబీ టెర్రీ రూమ్ కి వెళ్లి ఇంటిమేట్ అవుదాం అని అంటే టెర్రీ రేపొద్దున నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు ఈ నైట్ బాగా చదువుకుని రేపు బాగా ఎగ్జామ్స్ రాయి అని చెప్పి బయటకు వచ్చేస్తూ బాబీని కిస్ చేస్తుంది. అయితే వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటాం ఒకవైపు నుంచి బాబీ ఫాదర్ చూసేస్తాడు. ఇక తర్వాత రోజు ఎగ్జామ్స్ లో బాబీకి 91 మార్క్స్ వస్తాయి. ఆ విషయం బాబీ టెర్రీ దగ్గర చెప్పగానే టెర్రీ చాలా ఎక్సైట్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ బీచ్ కి వెళ్తారు. అయితే బీచ్ లో టెర్రీ బాబీతో అంటుంది రేపు పొద్దున్న నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని. అయితే బాబీ ఆ విషయం విని చాలా ఫీల్ అవుతాడు. తర్వాత సీన్ లో బాబీ వాళ్ళ ఫాదర్ బాబీని తన ముందు కూర్చోబెట్టి నీకు ఎగ్జామ్ లో 91 మార్క్స్ వచ్చినాయి, ఆ మార్క్స్ తెప్పిస్తాకి టెర్రీ చాలా కష్టపడింది,
అలాగే నేను టెర్రీతో నీకు 91% వస్తే ఇంకో $10,000 ఎక్కువ ఇస్తాను అని చెప్పాను. అందుకే టెర్రీ నీతో చాలా క్లోజ్గా ఉండి నీతో పడుకుని నీకు అన్ని మార్కులు వచ్చేలాగా చేసింది. టెర్రీ మొత్తం డబ్బుల గురించే చేసింది అని అంటాడు. ఒకవైపు ఇదంతా విన్న బాబీ బయటికి చాలా కోపంగా వచ్చి టెర్రీ దగ్గరికి వెళ్ళి నువ్వంతా డబ్బుల గురించే చేసావా, నువ్వు డబ్బులకు అమ్ముడుపోయావా అని చాలా కోపంతో టెర్రీని తిడుతూ ఉంటాడు. అయితే టెర్రీ కూడా చాలా కోపపడి బాబీ చెంపపై గట్టిగా కొట్టేస్తుంది. అయితే ఆ సమయంలో బాబీకి చాలా కోపం వచ్చి తన స్కూటర్ని తీసుకుని చాలా కోపంతో బానీ ఇంటికి వెళ్తాడు. బానీకి ఎలాగైనా ప్రపోజ్ చేసి తన లవ్ని చెప్పేయాలి అని అనుకుంటాడు. కానీ వెళ్లేదారిలో బాబీ స్కూటర్ నుంచి స్లిప్ అయి కింద పడిపోతాడు. అయినా గానీ బాబీ ఏదో రకంగా కష్టపడి బానీ ఇంటికి వెళ్లి తనకి ప్రపోజ్ చేసేస్తాడు. బానీ కూడా బాబీ లవ్ ని యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇక తర్వాత రోజు టెర్రీ తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అదే సమయంలో ఆ ప్లేస్ కి బాబీ వస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా బాధపడుతూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. ఇక తర్వాత టెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబీ మాత్రం వెనక్కి తిరిగి చాలా ఆనందపడతాడు. ఇక్కడ బాబీ అనుకుంటాడు, నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ టెర్రీ ఇచ్చింది, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా నేను యూజ్ చేసుకుని బానీ దగ్గరికి వెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది.